ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అంగారక గ్రహం కుజగ్రహము ధనస్సు రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం. అంటే తన రాశి దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. డిసెంబర్ 7వ తారీఖున రాత్రి 8:15 నుంచి మూలా నక్షత్రంలోకి కుజుడి యొక్క ప్రవేశంతో కుజుడు ధనస్సు రాశిలో ప్రవేశం జరుగుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? జనవరి 16వ తారీఖున తెల్లవారుజామున 4:28 వరకు ఉంటుంది. చాలా రోజుల తర్వాత, అంటే సంవత్సర కాలం తరువాత కుజుడు తన మిత్రక్షేత్రమైన ధనస్సు రాశిలో గురుక్షేత్రంలో ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రవేశంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? అసలు కుజుడి యొక్క కారకత్వాలు ఏమిటి? కుజుడు సత్వ భూప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అన్నారు. అంటే భూ సంబంధ వ్యవహారాలు, కోర్టులు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, శారీరక బాధలు, కెమికల్ కంపెనీలు, మిషనరీ, మార్కెటింగు, భూమి, ఇళ్ల నిర్మాణము, న్యాయస్థానము, న్యాయవాదులు, రక్షక భటులు, అలానే సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడము, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగములు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలన్నీ కూడా కలిగించేవాడు అంగారకుడు. ఈ కుజగ్రహము ఏదైతే మనకి 7వ తారీఖు నుంచి డిసెంబర్ 7 నుంచి జనవరి 16వ తారీఖు వరకు కూడా మనకి ధనస్సు రాశిలో, అంటే ధనస్సు రాశికి రాశ్యాధిపతి గురు కుజులు ఇద్దరు కూడా మిత్రులు అంటారు. అందువల్ల కుజుడు ఏదైతే గురువు యొక్క క్షేత్రంలో ఉంటాడో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి మనం ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా. ఎందుకంటే కుజగ్రహం వల్ల కూడా మనకి కొన్ని సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ని అనుసరించిన ఫలితాలు కాదు. అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ అండ్ బర్త్ చార్ట్ అంటే, బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లగ్నాన్ని అనుసరించి చెప్పబడేవి మనకి దశలు, అంతర్దశలు, D16 చార్ట్స్ కానీ, అలా రాశిచక్రము, భావచక్రము, నవాంశము, సప్తమాంశము, షోడశాంశాలు, ఇవన్నీ కూడా దశమాంశం దగ్గర నుంచి కూడా అన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు, అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి. అలానే కుజుడు కూడా ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఈ సమయంలో మన పుట్టిన వాళ్ళకు కూడా కుజదోషాలు ఉన్నాయా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే బర్త్ చార్ట్ని అనుసరించి ఇక్కడ బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. వేళ్ళు బలంగా ఉంటేనే ఆ చెట్టు అనేది బాగుంటుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ చెట్టు వేళ్ళు అనేది ఏమిటంటే బర్త్ చార్ట్ కింద వేళ్ళు ఉంటాయి, పైన కాడు ఉంటుంది, కాడకి మళ్ళీ కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి మళ్ళీ ఆకులు వస్తుంటాయి. ఆకులు ఎలా వస్తుంది? మనకు రెయిన్ సీజన్లో వస్తుంది, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది కూడా ప్రేక్షకులు గమనించాలి. చాలామంది కూడా ఈ విషయం, బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% ఉంటే గోచారం 20% మాత్రమే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. చాలామంది కూడా మాకు జరగలేదండి అని కామెంట్లు పెట్టొద్దండి. ఎందుకంటే తెలుసుకోండి, అవగాహన తెలుసుకోండి. ప్రేక్షకులందరూ కూడా అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకు గోచారం పరంగా చెబుతున్నాను 20% సపోర్ట్ అంటే, మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలి. వితిన్ సెకండ్లో మన లైఫ్ మారిపోయే అవకాశం ఉన్న ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే వితిన్ సెకండ్లో మనకి ఏదైతే గ్రహాలు మారుతున్నాయో అదే గోచారం అంటారు. కాబట్టి గోచారాన్ని కూడా తెలుసుకోవాలి. 80% బర్త్ చార్ట్ ఉంటే గోచారం అనే 20% సపోర్ట్గా ఉంటుంది. అందువల్ల చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు ఏమిటంటే, మేషరాశి వాళ్ళందరికీ ఇలానే జరుగుతుందని ఆలోచన చేయొద్దండి. బర్త్ చార్ట్ వేరు, ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మేషరాశి వాళ్ళకి అంగారక గ్రహం యొక్క ఫలితములు. రాస్యాధిపతి అయ్యాడు. రాస్యాధిపతి ముఖ్యంగా అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతుంటాయి అంటే, అందులో మనకి ధనస్సు రాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి ధనస్సు రాశికి అధిపతి కుజుడు గురువు యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల కొంత ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఆశానాచ్యాధ్యమాన్యం అంటారు. అంటే శోషణం, దేహపీడనం,
స్థాననాశనం విరోధంచ నమస్తో ధరాసుత అన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా శోషణం, దేహపీడనం, స్థాననాశనం విరోధంచ నవమస్తో ధరాసుత అన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం 9వ స్థానంలో ఏదైతే కుజుడి యొక్క సంచారం వల్ల అన్నదమ్ములు అన్నవస్త్రాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అకాల భోజనము, సరి అయిన సమయంలో భోజనం చేయటం, దేహ ఆరోగ్యం విషయం గురించి మనం పట్టించుకోవాలి. ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది మనకు చెబుతూ ఉంటుంది, కొంత హింట్ ఇస్తూ ఉంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, బీపీ కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, ఆస్తమా కానీ, వీళ్ళందరికీ కూడా కొంత హింట్ ఇస్తూ ఉంటుంది. ఆ హింట్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అలా నెగ్లెక్ట్ చేయకూడదు. అలానే తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. కొంత ధనం అనేది ఖర్చు కాకుండా పొదుపు చేసుకోవాలి. బంధుమిత్రులతోటి, భార్య బిడ్డలతో విరోధ భావాలు కలగకుండా సమయస్ఫూర్తితోటి, బంధువులతోటి, మిత్రులతోటి కూడా సమయస్ఫూర్తితో ఉండాలి. స్థాన నాశనం అంటే స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి. అలాగే చేతికి అందిన వస్తువులు కూడా మన దగ్గరికి జారిపోయే అవకాశాలు లేకుండా చూసుకోవాలి. పాత బాకీలు ఏదైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలను కూడా మనం తీర్చుకోవాలి. తీర్చుకొని ప్రశాంతమైన వాతావరణంలో చూసుకోవడానికి విరోధ భావాలు తగ్గించుకోవాలి. ఆలోచన పరంగా తగ్గించుకోవాలి. బంధుమిత్రులతో విరోధ భావాలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ, అలానే వాహన ప్రమాదాలు జరగకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా, వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఏది కూడా గొడవలతో సాగకుండా లైఫ్ని చాలా జాగ్రత్తగా అనుసరించి మనం ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుజగ్రహ ప్రభావం వల్ల ఏదైతే మనకి కొన్ని దోషాలు అనేవి ఏర్పడుతుంటాయి. జన్మజాతక రీత్యా సహజంగా 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. కొన్ని రాశులకు ఉండవు, కొన్ని నక్షత్రాలకు ఉంటాయి, కొన్ని లగ్నాలకు కూడా ఎగ్జంప్షన్ ఉంటాయి. కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు. అలానే గోచారరీత్యా కుజదోషం వేరు, బర్త్ చార్ట్లో ఉన్న కుజదోషం వేరు. సహజంగా కుజుడు ఎప్పుడూ కూడా కొన్ని నక్షత్రాలకు వర్తించదు, 13 నక్షత్రాలకు వర్తించదు. కొన్ని రాశులకు కానీ, కొన్ని లగ్నాలకు కానీ వర్తించే అవకాశం ఉండదు. అలానే అశ్విని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, అలానే స్వాతి, అనురాధ కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, అలానే ముఖ్యంగా రేవతి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. కొన్ని రాసుల్లో ఉన్న వాళ్ళకి, కొన్ని లగ్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా కుజదోషం వర్తించదు. సహజంగా ఎలా ఉంటుందనంటే మిథున కన్య రాసుల్లో జన్మించిన వాళ్ళకి కానీ, మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ కుజుడు 2వ స్థానంలో ఉంటే దోషం అనేది ఉండదు. అలానే మేషవృచ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళకి కానీ, మేషవృచ్చిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ కుజదోషం 4వ స్థానంలో ఉంటే కుజదోషం అనేది వర్తించదు. మకర కర్కాటక లగ్నాల్లో కానీ, మకర కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 7వ స్థానంలో కుజదోషం వర్తించదు. అలానే ధనురు మీన లగ్నాల్లో కానీ, ధనస్సు మీన రాశుల్లో జన్మించిన వాళ్ళకు కూడా 8వ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు. ఎగ్జంప్షన్ అని అర్థం. అలానే తుల వృషభ రాశుల్లో జన్మించిన వాళ్ళకి, తుల వృషభ రాశుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా 12వ స్థానంలో కుజదోషం వర్తించదు. కుజుడు గురువుతో కలిసినా కూడా కుజదోషం వర్తించదు. అయితే కుజుడు యొక్క దోషం ఉన్న వ్యక్తులు గోచారరీత్యా కానీ, భర్త చార్టు రీత్యా కూడా కుజదోషం ఉంటే వాళ్ళు తప్పకుండా అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే అంగారక అగ్నిశక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంగారకుడి యొక్క జపము, అలానే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, అంగారక పాశుపతాస్త్ర హోమము, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. ఇవన్నీ కూడా చదువుకోవటం వల్ల, అలానే కందులు దానం, ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల కూడా అంగారకుడి యొక్క దోషం పోతుంది. మన ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్ విషయాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ, కెమికల్ కంపెనీ కానీ, అండ్ రక్షక భటులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, న్యాయవాదులకు కానీ, అందరికీ కూడా సైన్యంలో ఉన్న వ్యక్తులకు కానీ, మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి కానీ, యంత్ర సామర్థ్యం, యంత్రాలకు సంబంధించిన ఉపయోగించుకొని వర్క్ చేసేవాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, రోగాలు కానీ, శస్త్రచికిత్సలు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం లభించి అంగారకుడి యొక్క ప్రార్థన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు www.nayakanti.in nayakanti.comలో మా గురించి చూడొచ్చు. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, జాతక వివాహ మార్తాండ, జాతక చంద్రిక, అలానే ముఖ్యంగా ప్రధానంగా సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, అలానే బృహత్ పరిహార సింధు,
అలానే మన నవగ్రహాలకి పారాయణము, ఇలాంటి విషయాలన్నీ కూడా 15 పుస్తకాలు రాసి అందులో జాతక చంద్రిక, వివాహ మార్తాండం కూడా ఉంటుంది. చక్కగా ఏదైతే మీరు పుస్తకాలన్నీ కూడా తెప్పించుకోవచ్చు, పుస్తకాలన్నీ కూడా చదువుకోవచ్చు. మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర ఈ బుక్స్ ఉంటాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా మేము పోస్ట్లో పంపిస్తాము. ఏదైనా సరే జాతకాన్ని క్లియర్గా తెలుసుకోండి. నిజమనేది నిప్పు లాంటిది. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక జాతకాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే చాలామంది కూడా ఏ పని చేయాలో అర్థం కాకుండా, నిజాన్ని తెలుసుకోలేకుండా చాలామంది అరకొరకు నాలెడ్జీ ఉన్న వ్యక్తుల్ని సంప్రదించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి. అన్ని జాతక చక్రాలను చూసి, అన్ని D16 చార్ట్ చూసి జాతకాన్ని నిజంగా ఏ విధంగా ఉందో తెలుసుకోండి. కేవలం గోచారీత్యా మేము చెప్పామనుకొని ఎంబటే నాయకంటి గారు జరగలేదని అనుకోవద్దండి. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బర్త్ చార్ట్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీ అందరికీ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.